ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు మండుచున్న పొదల నుండి మిద్యాను అరణ్యంలో హోరేబు పర్వతం మీద మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఇంచుమించు 80 సంవత్సరాల వయసులో ఉన్నాడు. 40 సంవత్సరాలు మందని మేపుతూ ఎంతో నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఇది తగిన సమయం అని దిగి వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఇశ్రాయేలీయులకు ఒక దేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, కాబట్టి నేను దిగి వచ్చా. వారిని ఐగుప్తు చేతిలో నుండి విడిపిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడం అంత తేలికైన పనేమీ కాదు. ఇప్పుడు అమెరికా ఎంత బలంగా ఉందో ఆ దినాల్లో ఈజిప్ట్, ఐగుప్తు దేశం అంత బలమైన దేశం. ఐగుప్తు రాజు ఫరో ప్రపంచం అంతటికి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. అలాంటి ఐగుప్తు దేశంలో నుండి నేను నిన్ను విడిపిస్తాను అని చెప్తాను. ఇశ్రాయేలీయులను విడిపించడానికే నేను వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బంధించడానికి రాడు, ఆయన విడిపించడానికి వస్తాడు. ఇంకా బంధకాలు పెంచడం కొరకు కాదు ఆయన వచ్చేది. ఆయన వచ్చాడంటే గొప్ప విడుదల దొరుకుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కరుణమూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవరు, కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేరించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవరు, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. నేను ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశము. అండర్లైన్ చేసుకున్నమాట, విశాలమైన మంచి దేశం. దేవుడు ఏమిస్తాడు చెప్పండి? కొంచెం లేటుగా ఇచ్చినట్టు అనిపించినా శ్రేష్టమైనది ఇస్తాడు. హల్లెలూయా. God always gives the best.
దేవుడు ఎల్లప్పుడూ ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమే ఆయన ఇచ్చేదాకా ఆగాం, మనమే తీసేసుకుందాం అనుకుంటాం, ఏదేదో నిర్ణయాలు తీసేస్తాం కదా. శారాకు దేవుడు బెస్ట్ ఇవ్వాలని చూశాడు, అందుకని ఎన్నాళ్ళు పట్టింది బెస్ట్ ఇవ్వడానికి? 25 సంవత్సరాలు పట్టింది. వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకి అప్పుడు దేవుడు శారాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఈ లోపే శారా ఏం చేసింది చెప్పండి? కంగారు పడిపోయింది, తొందరపడిపోయింది, ఏదో తెలివి తక్కువ నిర్ణయం తీసేసుకుంది. ఇట్లాగుంటే కష్టంగానే నువ్వు ఆమెతో వెళ్ళిపోమని పని మనిషిని ఇచ్చి పంపించేసింది. చూసారా? మనం దేవునిని నమ్మాలి. ఎంతగా నమ్మాలంటే ఆలస్యమని మనకు అనిపించినా అందులో కూడా దేవునికి ఒక చిత్తం, ఒక ప్రణాళిక ఉంటుంది కదా. వెంటనే తగ్గిపోవాలి ప్రభు అనుకుంటాం మనం, బలహీనత వచ్చిందంటనే. కానీ అందులో కూడా చెప్పండి ప్రణాళిక ఉంది. అర్థమవుతుందా? వెంటనే కనేయాలనుకుంటా, వెంటనే కనేస్తారా? 9 నెలలు చెప్పండి గర్భంలో ఉండాలి. ఒకవేళ తొందరపడి వస్తే ఏమవుద్ది? బోల్డ్ అంత ఖర్చు అవుద్ది. లోపల ఎంత ఖర్చు ఉంటుంది చెప్పండి? ఆ బాక్సులో పెడితే ఏమైనా ఖర్చు ఉందా లోపల? చెప్పండి. దేవుడు అన్నిటిని అక్కడ పెట్టాడు. అదే ఏర్పాట్లు బయట చేయడానికి మనం తొందర పెడితే ఏం జరుగుద్ది? మంటెత్తుద్ది, సమస్యలు పెరుగుతాయి, టెన్షన్లు పెరుగుతాయి. అందుకని మనం తొందరపడకూడదు. దేవుడు ఎల్లప్పుడూ మంచిది ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏది లేట్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నమ్ము, దేవుడు మంచిది ఇస్తాడు. హల్లెలూయా. ఉద్యోగం లేట్ అవుతుందా? వివాహం లేట్ అవుతుందా? సంతానం లేట్ అవుతుందా? స్వస్థత లేట్ అవుతుందా? అర్థమవుతుందా? మీరు బైబిల్లో చూడండి, లేటుగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నాకు లేటుగా పుట్టాడు సమూయేలు. అబ్రహాము శారాలకు ఇస్సాకు లేటుగా పుట్టాడు. జకర్యా ఎలిజబెత్తులకు బాప్తిసం ఇచ్చి యోహాను, మనోహ భార్యకు సంసోనం. మాట్లాడలే మీరు అసలు ఏమి? అమ్మా మిమ్మల్ని లేటుగా పంపించలే, మాట్లాడండి. వీళ్ళందరూ లేటుగా పుట్టినట్టు అనిపించినా, వాళ్ళ కోసం ఎక్కువ సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చినా చెప్పండి, గొప్పవారిని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా జ్ఞాపకం చేస్తున్నా, దేవునికి మన పట్ల మంచి ఉద్దేశాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏదో ఒకటి అనకూడదు, ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి అన్నట్టుగానే ఉంటుంది. అర్థమవుతుందా? మా వంటలు మన వంట చేయమన్న ఆ రోజు కూచిపూడి కళాక్షేత్రానికి కలెక్టర్ గారు వస్తున్నారు. రోజు చెప్తున్నారు, కొత్త బియ్యం అండి, వంట బాగోట్లేదండి, అన్నం ఎంత జాగ్రత్తగా ఉండదా, అంత శుద్ధ అయిపోతుందండి, అదండి ఇదండి చెప్తాను. నేను అన్నాను, మరి ఈరోజు కలెక్టర్ గారు వస్తున్నారు, ఇటే వెళ్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న. వాళ్ళంటే 1.5 గంట నానబెట్టారంట. ఈ పెట్టి బియ్యం కంటే అద్భుతంగా ఉంది అన్నం. దొంగలో చేయగలరు కానీ చేయరు. కలెక్టర్ వస్తే కానీ చేయరు. కొద్దిమంది కలెక్టర్ వస్తాడంటే కానీ చేయరు. మీకుందే జాతర దేవుని దగ్గర. నేనేం చెప్తాను, 1.5 గంట నానబెడితే అంట మామూలుగా లేదు రైస్. తొందర పెడితే ఏం జరుగుద్ది? శుద్ధ అవుతుంది. ఆ ఒక్కరోజే ఉండారు, మళ్ళీ ఆ తర్వాత ఉన్నట్ల. నేను అనుకున్న రోజు కలెక్టర్ వస్తే బాగుండదు. ఏ ఊరికి అట్లా వెళ్తా ఉంటే చాలు, రోడ్డు మీద అట్లా వెళ్తున్నాడమ్మా రోజు చెప్తే. దేవుడు మంచిది ఇస్తాడు. ఆలస్యమైంది అనుకున్నారా? ఆలస్యం కాదు. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ప్రభు తన రాకడను గురించి ఆలస్యము చేయువాడు కాడు అంటాడు పేతురు పత్రికలో. కాబట్టి దేవునికి అంటూ ఒక టైం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ వైపు చూడాలి మీరు. వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొద్దిమంది మధ్యలో వెళ్ళిపోతున్నారు.
మీరేమో కొద్దిమంది ఏమో తలకాయ ఉంచి కూర్చున్నారు. మీ కళ్యాణం ఏం కాదు ఇవాళ, అర్థమవుతుందా? చక్కగా తలకాయ ఎత్తి కూర్చుని చూడండి. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? దేవుడు మంచిది ఇస్తాడు. చెప్తున్నాడు మోషేతో, ఇదిగో నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళాలి. ఏం కలిగి ఉన్నాను నేనంటే ఒక మంచి ఆలోచన వారి పట్ల కలిగి ఉన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నలుపుతున్నట్టు అనిపించినా మీరు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నాడు. అయ్యో ఎన్ని సంవత్సరాలండి, కష్టాలు తీరట్లేదండి, బాధలు తగ్గట్లేదండి, పరిస్థితులు ఏమి మారట్లేదండి అనుకున్నారా? ఓపిక పట్టి ఉన్నాడు. ప్రభువు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రభు నిన్ను అవమానానికి అప్పగించడు. నిశ్చయంగా నువ్వు విడుదల చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలో సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. హల్లెలూయా. అట్లాగే ఉండిపోదు జీవితం. ప్రభువును నమ్మిన వారు, ప్రభువుని ప్రార్థించేవారు, ప్రభువు మీద ఆధారపడేవారు, అలాగే ఉండిపోదు జీవితం. గొప్ప ఊహించని మార్పులు నీవు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 430 సంవత్సరాలు కష్టపడ్డారంట ఇశ్రాయేలీయులు. 430 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తున్నాడు దేవుడు, మాట్లాడుతున్నాడు. నేను వారిని విడిపిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అర్థం? బాక్సుల దగ్గర కూర్చుని కూడా నిద్రపోతున్నారంటే మీరు ఎంత ధన్యులో. వెనక్కి మీరు చూడమని, ఇటు చూడండి. ఆయన తెలియని మొహాలేం కాదులే, అందరూ తెలిసిన మొహాలే కదా. మీ చెవిలో గొట్టాలు పెట్టినా పడుకుంటారా మీరు? మైక్ గొట్టాలు, తినే గొట్టాలు కాదు. కృప దేవుడు మీకు ఇచ్చాడట. దేవుడు అంటున్నాడు, ఐగుప్తీయుల్లో నుండి నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చా. స్తోత్రం. విడిపించి ఎక్కడ తీసుకెళ్తావు ప్రభా? విశాలమైన మంచి దేశాన్ని. హల్లెలూయా. అబ్రహాముకి చెప్పాడు, నువ్వు బయటికి రా, నేను నిన్ను తీసుకెళ్తా అన్నాడు. ఎక్కడ తీసుకెళ్తావు ప్రభా? చెప్పలే అక్కడ. అబ్రహాము అడగలేదు, దేవుడు కూడా ఏ దేశానికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడంట మోటామూలు సర్దుకుని. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. పరదైసు అంటే అబ్రహాము రొమ్ము అని బైబిల్లో రాయబడింది. చూసారా? కానీ ఇక్కడ ఇశ్రాయేలు దగ్గర చెప్తున్నాడు, ఇశ్రాయేలు గురించి మోషేతో చెప్తున్నాడు, నేను ఐగుప్తులో నుండి వారిని విడిపిస్తాను. అంత మాత్రమే కాదు, విశాలమైన మంచి దేశం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, పోయిన గవర్నమెంట్ లో 1.5 ఇచ్చారు కదా, విశాలమైన ఇల్లు కట్టుకోవచ్చు. దానిలో ఏదో చిన్నదే, అసలు ఏమి లేనోడికి అంతవరకు గొప్పే. కానీ విశాలమైన దేవుడు అంటే ఏం చేస్తున్నాడు? ఇన్ని లక్షల మందిని చెప్పండి తలవు సెంటిస్తాన్లా. విశాలమైన మన కోరికలన్నీ కింద కింద ఉంటాయి, చిన్నగా ఉంటాయి. కానీ దేవుడు అంట మన పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ప్రణాళికలు. మంచి ఇవ్వడానికి మన కొరకు ఆయన ఇష్టపడుతున్నాడు. స్తోత్రం. కీర్తన గ్రంథంలో మీరు చూడండి, కీర్తన గ్రంథం 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునందడు. అందరూ ఈ మాట చెప్పిన పక్కనలతో, దేవుని కొరకు
కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. ఒకసారి చెప్పండి. దేవుని కొరకు కనిపెట్టు వారిలో ఎవడును చెయ్యట్టు పడేశారు, మొహమిడి తిప్పారు. నీకు ఇదేంటో మరి ఇదే వ్యాఖ్యలు నాకు అర్థం కావట్లా. కొంచెం అటు తిరగొచ్చుగా. ఆ చెయ్యట్టు పడేసా. ప్రభువు కొరకు కనిపెట్టు వారు అవమానములా ప్రభువు కొరకు కనిపెట్టు వారు అవమానములా అందరూ నమ్మిరా యేసుని నమ్మిరా నమ్మిరా యేసుని నమ్మిరా కాపాడు కరములలో నన్ను కాపాడును కాపాడు కృపతో యేసు. హల్లెలూయా హల్లెలూయా. 85వ కీర్తన కూడా చూడండి. 85వ కీర్తన 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. హల్లెలూయా. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏం అనుగ్రహిస్తాడంట? ఉత్తమమైన దానిని. ఏదో ఇవాళకి రేపటికి సరిపెట్టుకునేది కాదు. 4 రోజుల ముచ్చటకు సరిపోయేది కాదు. అల్పమైంది కాదు ఇచ్చే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా కదా. ఏదో ఒకటి లేని కొద్దిమంది ఇచ్చేస్తుంటారు గిఫ్ట్లు కదా. అది ఆ నెక్స్ట్ డే కూడా పనిచేయదు. యేసు రక్తమే జయం. దేవుడంట చెప్పండి, విశాలమైన మంచి దేశం. ఇల్లు లేదా దేవుడు మంచిది ఇస్తాడు. కనిపెట్టుకుందండి దేవుని దగ్గర. స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగం లేదా దేవుడు మంచిది ఇస్తాడు. ఒక కుర్తి పడిపో మాకు కదా. ప్రభు కొరకు నిలబడాలండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు నిలబడే వారి కొరకు దేవుడు ఆయన నిలబడతాడు. వీళ్ళు నా బిడ్డ మామూలు కాదు, ఇది బెస్ట్ ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవ జల నదులు. స్తోత్రం. హల్లెలూయా. ఏం పారుతాయి అంట? ఊరకే ఏదో ఓట కాదు, మురుకుంట ఓట కాదు. ఇది జీవ జల నదులు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలం అయినా. ప్రభు అసలు ఏంటి ప్రార్థన వింటున్నాడంటావా? నేను ఎట్టా ఉంది నా పరిస్థితి, ఏం మాట్లాడలేదండి అని అవిశ్వాసం రాకూడదు. అవిశ్వాసం ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మారని వాడు. ఇశ్రాయేలీయులకు మంచిది ఇచ్చినవాడు, మనకు కూడా మంచిది ఇస్తాడు. స్తోత్రం. వినాలి. కూర్చుంటే కంటే నుంచుంటే బాగుంటుంది అంటున్నాడు దేవుడు. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు 6 ప్రజలు, 6 జాతుల ప్రజలు నివసించేటువంటి ప్రాంతం అంట. 6 జాతులు నివసించే ప్రాంతాన్ని ఎన్ని జాతులకు ఎత్తున్నాడు? ఒక జాతికి ఎత్తున్నాడు. ఎంత విశాలమైందో చూసారా?
దేవుడు ఎంత గొప్పదిస్తాడో. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కుక్క పిల్లల్ని కంటానికి కొన్ని రోజులే, కోడి పిల్లల్ని చేయడానికి 21 రోజులు. మరి ఏనుగు పిల్లల్ని కంటానికి 20 రోజుల, ఇంచుమించు 2 సంవత్సరాలు పడుతుంది. ఏంటి కుక్కలు 5-6 సార్లు కనేసింది, నేనేంటి ఇట్టాయి ఉందని అనుకుంటే కుదరదు. ఏనుగు కుక్కలు కంటాయి కానీ సుఖమేముంది ఆ కుక్క పిల్లల వల్ల? ఏనుగు 2 సంవత్సరాలు అయినా కానీ ఎట్లాంటిది కంటుంది? కుక్క పిల్లల్ని కంటుందా? ఏనుగు పిల్లల్ని కంటుంది. అది భూమి మీదకి వచ్చేసరికి భూమి మీద దద్దరిల్లుద్ది. అర్థమవుతుందా? కుక్క అంటుందంటే, ఒరే నిద్ర మొహమ, అది కడుపు కాదు, ఏమీ కాదు, నేను చూడు కంటానే ఉన్నా 5, 6 అయిపోయింది, ఇప్పుడు 5వసారి, ఇది 6వసారి, ఇది 7వసారి అంటుందంట ఏనుగుని చూసి. ఊరి కంగారు పడ మాకు రాగరా, ఇంకొక నెల ఆగు, ఇంకొక సంవత్సరం ఆగు, వస్తాడు, బయటికి వస్తాడు. మామూలు రాడు. చెప్పండి, దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కక్కుర్తి పడిపోమాకండి. మందిరం విషయంలో కూడా నేను ఇదే ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నాకైతే హడావుడు లేదు, నువ్వు ఎప్పుడు ఇస్తావు అప్పుడు ఇవ్వు, కానీ నీ చిత్త ప్రకారం ఇవ్వు. దావీదు లాంటి దేవుడు అన్నాడు, నీ చేత కాదన్నాడు. మన చేత అవుద్దా? దావీదు లాంటి వాడిని అక్కడ పెడితే ప్రార్థన చేస్తున్నా. కొన్నిసార్లు లేటుగా ఉన్నట్టు అనిపించినా అది దేవుని చిత్తంలో ఉన్నా లేట్ అయితే అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది, దీవెనకరంగానే ఉంటుంది, ప్రయోజనకరంగానే ఉంటుంది. చాలా తక్కువ కాలం బ్రతికాడు, ఎక్కువ రోజులు ఎదురు చూశారు జకరియా ఎలిజబెత్లు. బతికింది కొంచెం కాలమే, మరి అన్ని రోజులు ఉన్నారో వాళ్ళు పాపం కదా. యోహాను పెరిగినంత కాలం ఉన్నారో లేరో, ఎన్ని రోజులు ఉన్నారో. కానీ యోహాను ఎన్ని రోజులు బ్రతికాడు? కొద్ది రోజులే బ్రతికాడు, కానీ అద్భుతమైన సేవ, ప్రభు మార్గాన్ని సిద్ధపరిచి వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏమిస్తాడంటే మంచి దేశాన్ని ఇస్తాడు. చెప్పండి, ఏమిస్తాడు? మనోహరముగానున్న కానాన్ రాజ్యము, మనోహరముగానున్న కానాన్ రాజ్యము, అదే నాకు స్థిరమైన అవకాశము, అదే నాకు స్థిరమైన అవకాశము. నా సంకటములన్నీయు పాడండి. సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, ఫరోకు నేనింకా దాసుడంకాను, ఫరోకు నేనింకా దాసుడంకాను, పరమ కానానుకు హక్కుదారుడన్, పరమ కానానుకు హక్కుదారుడన్. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. మనోహరముగానున్న కానాన్ రాజ్యము, పాడండి. మనోహరముగానున్న కానాన్ రాజ్యము, అదే నాకు స్థిరమైన అవకాశము, అదే నాకు స్థిరమైన అవకాశము. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, ఫరోకు నేనింకా దాసుడంకాను, ఫరోకు నేనింకా దాసుడంకాను, పరమ కానానుకు హక్కుదారుడన్, పరమ కానానుకు హక్కుదారుడన్. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే,
సంహారదూత నన్ను దాటిపోయే. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కనాన్ జీవితము నాకు ఆనందమే, కనాన్ జీవితము నాకు ఆనందమే. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కనాన్ జీవితము నాకు ఆనందమే. గ్లోరీ, కనాన్ జీవితము నాకు ఆనందమే, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశాలమైన మంచి దేశం తీసుకెళ్ళడానికి దేవుడు అన్ని సిద్ధపరిచి అప్పుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి టైం తెలుసండి కదా. మన వాళ్ళు ఎన్ని తిప్పలో అయ్యారు. 10 గంటలకల్లా వచ్చేయాలి అయ్యారు. ఎవరు చెప్పారు 10ంటికని? ఓరు నాయన, నీ కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. దేవుడు నిన్ను ఎప్పుడు విడిపించాలో, ఎప్పుడు దీవించాలో, ఎప్పుడు వాడుకోవాలో ఆయనకి తెలుసు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదా, తొందరపడితే పొద్దుగుకుతా, తొందరపడితే అవదో. దేవుడు దావీదును అభిషేకించిన తర్వాత సమూయేలు ద్వారా కొన్ని సంవత్సరాలు పట్టిందంట రాజుగా సింహాసనం మీద కూర్చోడానికి. తొందరపడిపోయి ఎక్కేయడానికి అబగా ఎదురు చూడాల. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వాక్యం వినేటప్పుడు నిద్రపోతే చాలా పోగొట్టుకుంటున్నారు. అది ఇక్కడ మీకు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అర్థమవుతుందా? వాక్యం వినేటప్పుడు నిద్రపోయే వాళ్ళందరికీ చాలా కృప పోతుంది, మీకు చాలా పోతుంది. అది ఎంత అంత అని లెక్క పెట్టలేదంత. అర్థమవుతుందా? తర్వాత మీకు ఎన్ని వచ్చింది ఏం చేసేదేమి లేదు. కాలక్షేప ప్రసంగం కాదు ఇది. వాక్యం అంటే దేవుని మాటలు. శ్రద్ధ కలిగి వినాలి. అర్థమవుతుందా మీకు? మన ఆనందరావుకి గొడవలు దాటాక నిద్ర వచ్చినట్టుంది. బండి ఆపాడు. ఆట మోపదేవి నుంచి వచ్చాడు. ఏం చేశాడు? ఎందుకు కడుక్కోపోతే ఏమవుద్ది? అసలు అది అన్ని తెలుస్తున్నాయి మనకే కదా. బోధులో పడద్ది, పోల్తా పడద్ది, కాళ్ళు చెయ్యి ఎరుగుద్ది, అయితే అవకాశం ఉంటే ప్రాణం కూడా. కానీ ఇక్కడ మాత్రం ఏం జరుగుద్ది? వాక్యం ఏంటంటే నిద్రపోతే ఏం జరుగుద్ది? కాలు ఎరుగుద్దా, చెయ్యి ఎరుగుద్దా, మూతి పగులుద్దా, ఏమవుద్ది? ఏమవదు. హాయిగా ఉంటుంది నిద్రపోతుంటే కదా. బట్టలపై మరీ నిద్రపోవచ్చు, అందరు మీటింగ్కి వెళ్ళి నిద్రపోవచ్చు, కాసు చర్చకొచ్చి నిద్రపోవచ్చు, మన ఇంట్లో గోడం పెట్టుకుని మనం పడుకోవచ్చు. రక్తమే జయం. ఎంత నష్టం ఉందో మీకు తెలుసా? ఎంత నష్టం ఉందో తెలుసా? మీకు నిజంగా దైవికమైన జ్ఞానం అంటే నిలబడి ఉంటారు. వాక్యం నిద్ర వస్తుంది అయ్యారు, అందుకని నిలబడి ఉంటున్నారండి. నిద్ర వస్తుంది అయ్యారు, కళ్ళు కడుక్కుంటున్నాను. ధర్మశేఖర్ గారు చెప్పారు నాకు. ఆయన మనం చర్చకు వచ్చినప్పుడు ఒంగోలు నుంచి ఆయన చెప్పారు, ప్రార్థనలో నిద్ర వస్తుందనంట. మోకాళ్ళ కింద గులకరాళ్ళు పెట్టుకుని ప్రార్థన చేసేవాడంట. మోకరించి ప్రార్థన చేసేస్తుంటే ప్రార్థనలో కూడా నిద్ర వస్తుందని మోకాళ్ళ కింద గులకరాళ్ళు పెట్టుకుని చేసేవాడంట. కళ్ళకు రాసుకునేవాడంట జండు బాం. నిద్ర వస్తుందని. వస్తుందనా రాదనా? వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ? అయ్యగారు మొదలెట్టాడు. ఇక దేవుని స్తోత్రం నాకు వచ్చేసింది. ఇక ఏంటిది? వారిని అసలు కొద్దిమంది నా కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మొదలెడతాడా అని. ప్రేమతో ఎంత
పోగొట్టుకున్నారా మీరు అంటున్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలు గురించి, నేను వారిని విడిపించడానికి వచ్చాను. ఇది 6 జాతులు, కనానీయులు అనండి నాతో పాటు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, ఈ 6 జాతులు ఉన్నటువంటి ప్రాంతాన్నంట దేవుడు ఇశ్రాయేలీయులకు ఇవ్వడానికి దిగొచ్చాడంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దిగిరా దిగిరా అని కొద్దిమంది పాటలు పాడుతున్నారు. దేవుడు ఏమన్నాడు? నేను దిగొచ్చి ఉన్నాను అన్నాడు. అక్కడ ఉందా మాట? ఉందా? పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును, విడిపించటం మాత్రమే కాదు, నేను వారిని నడిపించడానికి వచ్చాను. ఎక్కడికి నడిపిస్తాను చెప్పండి? విశాలమైన మంచి దేశం. ఇంకా దాని పేరేంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాల గుండా వెళ్తున్నారా? కష్టాల బాటలోనే ఇంకా అంతే నా జీవితం అనుకున్నారా? ఇంకితే ఉండవు. దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కన్నీరు తుడచుటకు, నన్నాదరించుటకు, నా యేసువా మేఘములపై వేవేగరారమ్మో, నా యేసువా మేఘములపైన వేవేగరారం. హల్లెలూయా. ప్రభువు విడిపించడానికి వస్తున్నాడు. ఆమె నేను ముగించేస్తాను. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో సర్కస్ చేయడానికి రావట్లైనా, మ్యాజిక్లు చేయడానికి రావట్లైనా, దేని కొరకు వస్తున్నాడు తెలుసా? నా ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించడానికి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నిన్ను విడిపించగలరు? ఎవరు నిన్ను విడిపించగలరు? నేను రాత్రి పేతురు గారి గురించి అయ్యగారు మాట్లాడుతుంటే ఆలోచన చేస్తాను. పేతురండి దేవుని చేత బహు బలంగా వాడబడింది దైవజనుడు. చాలా, ఒక్క ప్రసంగానికి 3000 మంది టర్న్ అయిపోయారట అంతే. అక్కడ తర్వాత 4వ అధ్యాయంలో ఉంటుంది అపొస్తలుల కార్యాల్లో 5000 మంది పురుషులు ఓరకు టర్న్ అయిపోతున్నారు అంతే, ఒక్క ప్రసంగం చేస్తుంటే. పేతురు జీవితం నేను రాత్రి ఆలోచన చేస్తుంటే అనిపించింది నాకు దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే, పేతురు కొంచెం అప్స్ డౌన్స్ వచ్చినాయి. కొన్నిసార్లు పడిపోయినట్టుగా, కొన్నిసార్లు లేచినట్టుగా, కొన్నిసార్లు దూరం అయిపోయినట్టుగా, కొన్నిసార్లు దగ్గరికి వచ్చినట్టుగా, రకరకాలుగా అనిపించినా గానీ ఎన్నడూ దేవునికి దూరం అవ్వాల. దేవుని గద్దింపులు అందరికంటే ఎక్కువ పేతురుకు తగిలినాయి. అందరికంటే ఎక్కువ సార్లు పేతురుని గద్దించాడు. అందరికంటే ఎక్కువ తడబాటు పడ్డది కూడా పేతురే. కానీ పేతురు ఏం చేశాడో తెలుసా? చిచ్చి, ఇన్ని మాటలు పడ్డాక నేను ఎందుకు ఉండాలి, యేసు ప్రభుని విడిచిపెట్టి పోతా అని పారిపోల. అక్కడే 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 ఎన్ని ఏమంటారంటే, కింద పడ్డా, మీద పడ్డా, పైన పడ్డా, ఏది పడ్డా కానీ మొత్తానికి యేసు ప్రభుని మాత్రం విడిచిపెట్టల. అందుకే దేవుడు పేతురుని వాడుకున్నాడు. దేవుడు పేతురుకు దర్శనమిచ్చాడంట. అరే ఆకలేస్తుందంట, ఈలోపు ఆవిడేమో సిద్ధపరుస్తుంది, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఈలోపు దేవుడు మాట్లాడడం మొదలెట్టాడు. అరే ఆకలితో ఉన్నా కూడా దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం, అర్థమవుతుందా? ఆకలి అవుతుందని గ్యాస్ పై చుట్టూ తిరగట్లా, కొండల చుట్టూ తిరగట్లా, దేవునితో గడుపుదామని వెళ్ళాడంట మిద్ది మీదకి. అక్కడ దేవుడు మాట్లాడడం మొదలెట్టాడు, ఒక దర్శనం. స్తోత్రం, హల్లెలూయా. అసలు నేను ఆ అధ్యాయంలో మీరు చదివితే అంటాడు, పేతురు బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినంటాడు అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. వండర్ఫుల్. ఏమైన వల్ల మీరు దేవునికి దూరం అయిపోమాకండి. పాస్ట్ గారి మీద అలిగో, పక్కన వాళ్ళ మీద అలిగో, అదనో ఇదనో ఏదో కారణంతో దేవునికి దూరం అయిపోమాకండి. దేవునిని అంటి పెట్టుకుని ఉన్నాడు, ప్రార్థనలోనే ఉండండి, భక్తిలోనే ఉండండి,
విశ్వాసంలోనే ఉండండి. ఆటుపోట్లు వస్తున్నాయా, తుఫానులు రేగుతున్నాయా, అయినా ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండండి. ప్రభు మిమ్మల్ని ఒక రోజున విడిపిస్తాడు. ఆ కష్టాలన్నిటిలో నుండి విడిపిస్తాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయన ఫరో కంటే గొప్పవాడు, ఈ ఈజిప్ట్ రథాల కంటే గొప్పవాడు, ఐగుప్తు సైన్యం కంటే గొప్పవాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో ఈ 6 జాతులు ఉన్నారే, వాళ్ళని అక్కడ నుండి విడిపించడమే కాదు, వీళ్ళందరినీ పక్కన పెట్టి తీసుకొచ్చి దీన్ని ఇస్తాడంటే ఇశ్రాయేలీలు. వీళ్ళందరూ ఊరుకుంటారు, వాళ్ళు ఇచ్చేస్తుంటే మాట్లాడరండి. ఈ 6 జాతులు ఉన్నారే, కనానీయులు, పెరిజ్జీయులు, హిత్తీయులు, హివ్వీయులు, అమోరీయులు, వీళ్ళందరూ ఊరుకుంటారు. ఎబూసీయులు ఊరుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళని కూడా ఏం చేస్తాడు, ఎవరి దగ్గర నుంచి నిన్ను విడిపించాలో వాళ్ళ దగ్గర నుంచి విడిపిస్తాడు. ఎవరిని వెళ్ళగొట్టాలో వారిని వెళ్ళగొడతాడు. ఓవరాల్ గా నీకు మాత్రం శ్రేష్టమైంది ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని గట్టిగా హత్తుకో, ప్రభువుని గట్టిగా పట్టుకో. ఓరగా జారిపోమ్మా. కొద్దిమంది కదిలితే జారిపోయిందండి, జారిపోయిందండి. ప్రార్థన చేయండి. ఎంతకాలం జారుతా? ప్రభునామ స్తోత్రం. మీ అందరికి వందనాలు. పోయిన ఆదివారం రాలేకపోయాను, ప్రభు నన్ను క్షమించింది గాక. సిగ్గు అనిపించాలి. ఎన్ని ఆదివారాలు చెప్తా సాక్ష్యం? ఇక మారవా? దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. విశాలమైన మంచి దేశం. కష్టపడితే వస్తుందా? ఎన్ని రోజులు కష్టపడితే వస్తుందా ఇశ్రాయేలీయులకు ఆ దేశం? 10:22 సామెతల్లో మనం చదువుతాం కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చను, నరుల కష్టము చేత అది కష్టపడి సంపాదించుకునేది కాదు, దేవుడు ఇస్తాడు నీకు అది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడి సంపాదించుకునేది అయితే ఆదివారం కూడా కష్టపడమని చెప్పేవాడు దేవుడు. 6 రోజులు కష్టపడు, కానీ ఆదివారం మాత్రం నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర. దేవుని ఆజ్ఞల మార్గంలో నడు. నువ్వు నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నేను నిన్ను విశాలమైన దేశానికి తీసుకెళ్తాను. హల్లెలూయా. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు చూచెదనో, పరలోకమే నా స్వంతము, ఎప్పుడు చూచెదనో. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఆశ. దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నా చేయి పట్టుకుని తీసుకుని వెళ్తాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా వెళ్ళాలండి పరలోకానికి? బస్సా, కారా, ట్రైనా, విమానమా, ఏంటిదండి అంటే చెప్పండి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, మన యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టు
కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. కనిపెట్టి ప్రార్థన చెయ్యుము సిద్ధముగా నుండి. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, మన యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. బోలో యేసుక్రీస్తు మహారాజుకి హల్లెలూయా. విశాలమైన మంచి దేశం ఎలా తీసుకెళ్తాడు చెప్పండి. కొద్దిమందికి విమానం ఎక్కాలని కోరిక కదా, అది పెద్ద కోరిక ఏం కాదు. 2000 ఉంటే మీరు విమానం ఎక్కొచ్చు. అర్థమవుతుందా? అన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు. మధ్యలో ఏమన్నా అయితే ఏసు రక్తం ఇచ్చేయి అంతే. ఇప్పుడు విమానాలన్నీ అంత అట్లా ఉన్నాయి పరిస్థితి. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అనుకోండి, ఏదో బతికే అవకాశం ఉంటుంది. విమానం పడితే ఏముంది ఇక. ప్రభు మనల్ని మేఘాల మీద తీసుకెళ్తాడు. హల్లెలూయా. మారు మనసు పొందావా? రక్షణ పొందావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? బాప్తిసం పొందావా? దేవుని బిడ్డగా నీవు మార్చబడ్డావా? ఇగో విశాలమైన మంచి దేశం. స్తోత్రం. హల్లెలూయా. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. హల్లెలూయా. హల్లెలూయా. బా, విశాలమైన మంచి దేశం. దేవుడు ఏమిస్తాడు అనుకున్నావు నీకు? దేవుని నమ్మానండి, ఏంటోదండి ఈ కష్టాలు, ఈ బాధలు, ఏంటి ఈ బాధలు తట్టుకోలేకపోతే 430 ఏళ్ళు. అరే, కొద్దిమందికి తలనొప్పి వెంటనే తగ్గిపోవాలి, జ్వరం వెంటనే తగ్గిపోవాలి, లేకపోతే డాక్టర్ని మార్చేస్తారు. అందుకని ఏం చేస్తున్నారు డాక్టర్లు? ఎంత పవర్ దైనా ఇచ్చేస్తున్నారు నీకు అంతే. ఫలానా డాక్టర్ గారు ఇంజక్షన్ చేయగానే తగ్గిపోయింది. అది ఎంత పవర్ అంటే ఇంకోసారి నీకు పని చేయదు కదా. దానికంటే పవర్, దానికంటే పవర్, దానికంటే ఇంకెక్కడుంది పవర్? ఇక లేదు పవర్. నీ ఒళ్ళు గొల్లైపోతాయి, నీ నరాలు వీక్నెస్ అయిపోతాయి. కొద్దిమందికి వెంటనే జరిగిపోవాలి కార్యాలు, వెంటనే కదా. బలహీనత వెంటనే వచ్చినట్టు అనిపించినా వెంటనే తగ్గదు, గుర్తుపెట్టుకోవాలి. అది క్రమేపీ తగ్గుతుంది. 40 రోజులు జలప్రలయం వస్తే 150 రోజులు పట్టిందంట నీళ్లు తగ్గడానికి. నోవా కాలంలో ఎన్ని రోజులు పట్టింది? కురిసింది ఎన్ని రోజులు? తగ్గడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎక్కువ తక్కువ చెప్పండి. 40 కంటే ఇంచుమించు 4 రెట్లు. 44 160, 4 రెట్లు టైం పట్టింది. 5 నెలలు పట్టింది 1 నెల కురిసిన వర్షం తగ్గడానికి. మరి మనకే ప్రభువా నువ్వే గనుకుంటే, మా పాస్ట్ గారే గనక నిజమైన పాస్ట్ గారు అయితే నాకేంటి ఆయన ఈ కష్టాలు? ఆయనకు వచ్చింది తెప్పలో, పైన ఉన్న ఆయనకి ఈయనకి 430 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నా ప్రజలను విడిపించడానికి వచ్చాను, విశాలమైన మంచి దేశానికి నడిపించడానికి వచ్చాను, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తీసుకెళ్ళడానికి నేను దిగి వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయంగా జ్ఞాపకం చేస్తాను, ఒకరోజు ప్రభు దిగి రాబోతున్నాడు. ఇదే మన నిరీక్షణ. ఏంటో తెలుసా? యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించడానికి ఎలా వచ్చాడో
ఆనాడు ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించడానికి ఎలా వచ్చాడో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, నీతి కలిగి భక్తి కలిగి యథార్థత కలిగి రక్షణను కాపాడుకుంటూ జీవించే వారందరినీ తీసుకెళ్ళడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్తున్నా కానీ మీరు వచ్చేయండి అంటాం కాదు, మనల్ని ఆయన చేయి పట్టుకు తీసుకెళ్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊహే, ఆ ఆలోచనే, ఆ తలంపే ఎంత ఆశీర్వాదకరమో. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నువ్వు సిద్ధపడ్డావా? బాప్టిజం పొందావా? ఈ రోజు ప్రభు వస్తే నువ్వు పరలోకానికి వెళ్తావా? ఆ విశాలమైన మంచి దేశంలో నీకంటూ పాలు పంపులు ఉన్నాయా? ప్రభు నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఈరోజు. ప్రభు నమ్ముకో. ఇంకా పాపాన్ని విడిచిపెట్టుకొని ఉంటే విడిచిపెట్టు. అరే, కొద్దిమంది అండి 6 అడుగులు ఉంటారు, ఎంత చుట్టపైకి బానిస. ఎంత అది 3 అంగుళాలు ఉంటుంది. అది ఈ మనిషి ఎంత అసలండి. కేసన్ గారి దగ్గరికి ఒక ముసలం వెళ్ళిందంట. అయ్యా నువ్వు విన్నానని చెప్పు, చుట్ట మాత్రం మానలేనయ్యా, అది లేకపోతే పొద్దుట వెళ్ళలేనయ్యా అన్నంట. అది ఉంటే గాని వెళ్ళొద్దంట, అది దోంట్లో పెట్టుకుంటే గాని రాదంట, బయటికి వచ్చేది. అమ్మా నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, అది ఎందుకు రాదో నేను చూస్తా అని చెప్పాడంట. నిజం జరిగింది ఇది. ఆయన ప్రార్థన చేశాడు, ఆ ముసలమ్మ చుట్ట మానేసినారు. కొద్దిమంది ఎంత ఉంటారా, ఎన్ని మాటలు చెప్తారా, బానిసలు అయిపోయారు. ఉందా పరలోకం నీకు చోటు? ఉందా పరలోకంలో నీకు చోటు? వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా అనుకున్నావా? ఊహల్లో భ్రమల్లో బ్రతుకుతున్నావా? రక్షణను కాపాడుకో. ఒకవేళ మునిగేది అనుకుంటామేమో, వాళ్ళు రోజు మునుగుతున్నారు వెళ్ళి. ఇంకా మంచి గండ్రేవు చెరువు, నాగుల చెరువు కంటే కూడా మంచి కృష్ణా నదిలో, గంగా నదిలో, చెప్పండి యమునా నదిలో, ఎన్ని నదులు ఉంటే అన్ని నదుల్లో మునుగుతున్నారు. ఒకవేళ మునిగే అందులో వెళ్ళాలంటే వాళ్ళు వెళ్తారు ముందు. ఎవరెళ్ళు? అన్ని జనులు. మునిగటం కాదు ముఖ్యం, నువ్వు రక్షణ పొందాలి. ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఆశ ఉండాలి నీకు. వాళ్ళు 430 ఏళ్ళు అయినా కానీ ఏం ప్రార్థన చేస్తున్నారు? ప్రభు మమ్మల్ని విడిపించిన ఆయన. మమ్మల్ని కొద్దిమందికి లేదు ఆశ, బానిస అయిపోయి బ్రతుకుతున్నారు. విడిపించమని ఆశ, విడుదల పొందాలని ఆశ నీకుంటే నిశ్చయంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతో అందమైన రాజ్యం అది. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖ వ్యాధులు లేని రాజ్యం, ఆకలి దప్పికలు లేని రాజ్యం, సూర్యుడితో పని లేని రాజ్యం, చంద్రుడికి అవసరం లేని రాజ్యం, జీవ వృక్షం ఉన్న రాజ్యం, దేవుడే వెలుగై ఉండి ప్రకాశించే రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మోమును చూడాలని, ఆయనతో కలిసి యుగాయుగాలు ఆ పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడండి. విడుదల కొరకు కోరుకోండి. అర్థమవుతుందా? యేసన్ గారు పాట రాశారు, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. ఆకాంక్ష దేని కొరకు చెప్పండి? ఆవురము గువలన్నీయును అనుదినం దుఃఖారావం చేయునట్లు అని రాశాడు. పక్షులు, పావురాలు ఎదురు చూస్తున్నాయంట, ఇప్పుడు గూట్లోకి వెళ్ళిపోదామా అని. మన గూడేది పరలోకం. విశాలమైన మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. వెళ్తారా? లేచి నిలబడండి. ప్రభా నేను ఇంకా దాసుడిని కాను ప్రభా, నేను ఫరోకి ఇంకా దాసుడు